బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాట్ కామెంట్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ అవినీతిపై ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో దోచుకున్న డబ్బులన్నీ లెక్కపెట్టుకోవడానికి జగన్ బెంగళూరులో ఉంటున్నాడన్నారు. 2019లో వైసీపీ గెలిచినప్పుడు ఈవీఎంలు మంచివి, ఇప్పుడు చెడ్డవా అంటూ ప్రశ్నించారు. గెలిచిన 3 నెలల తర్వాత ఈవీఎంలపై అనుమానాలు ఏమిటని ప్రశ్నించారు. విపరీతమైన దోపిడీలు చేశారు. ఒక దోపిడీ కాదు, మొత్తము ఎక్కడ వీలైతే ఎక్కడ ప్రపంచంలోనే కాదు భారతదేశంలో ఏ రాష్ట్రంలోని కని విని ఎరుగునటువంటి దోపిడీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జరిగినాయి. కాబట్టి దానిపైన కూడా ఎంక్వైరీలు వేయాలి అని చెప్పి మేము అసెంబ్లీలో చర్చించాలి అనేది కూడా కొంత ఇంటర్నల్గా జరిగింది. ఇది ఒకటే కాకుండా ఏదైతే పాపము వారిని నమ్ముకుని పార్టీని మీద అభిమానంతో కొంతమంది కార్యకర్తలు, చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యవస్థ అంతా స్కెలిటన్ వ్యవస్థ అయిపోయింది. లీడర్స్ ఒకళ్ళే పేరుకి ఉన్నారు తప్ప కింద కార్యకర్తల్లో వాళ్ళకి అర్థమైంది ఎంత సర్వనాశనం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు. అర్థమైన వలన వారు డెఫినెట్గా మా పార్టీ వైపు చూడటానికి, అంటే జాయిన్ అవ్వటానికి చాలా మెండుగా అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వారిని కూడా ఆలోచించి మంచి వ్యక్తుల్ని అందరినీ కూడా జాయిన్ చేసుకోవాలనేది ఉద్దేశము. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ టైం ఇంకా అవుట్, ఇంకేముంది 2029 ఆయనకి ఎక్కడ వెళ్ళాలో అనేది కూడా అందరికీ తెలుసు. ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో కూడా బలో